సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విషయంలో హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు హీరో అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటన కేసులో అయితే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. పుష్ప 2 సినిమాకు సంబంధించి ప్రమోషన్లో భాగంగా సంధ్యా థియేటర్కి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతుందో ఆ తొక్కిసలాటను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వచ్చామా, సినిమా ప్రమోషన్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా అంతవరకు మాత్రమే చూసుకున్నారు. ఆ తర్వాత ఒక మహిళ చనిపోయింది, ఒక చిన్న బాబు తీవ్రంగా గాయపడ్డారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి పైన మేము పూర్తిగా కూడా బాధ్యత తీసుకుంటాము, ఉద్యోగం ఇస్తాము అనేటటువంటి మాట మాత్రమే చెప్పారు. కానీ దాని మీద కేసు నమోదు చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు పూర్తిగా కూడా ఏ ఒక్కడిని వదిలిపెట్టము అని అయితే చెప్పారు. చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరిని కూడా సంధ్యా థియేటర్కు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరు ఈ మొత్తం కేసుకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు, అసలు ఆ సినిమాకు సంబంధించినటువంటి పుష్ప 2 అనే దానిపైన ఆ స్థాయిలో అంత హంగామా జరగకుండా ఉంటే ఆ రోజు ఆ మహిళ చనిపోయేది కాదు కదా అనేటటువంటి దాని మీద లోతైన దర్యాప్తు జరిపినటువంటి పోలీసులు అల్లు అర్జున్ రావడం కారణంతోనే ఆయన అక్కడికి వచ్చి ఆ ప్రచారము ఆ మొత్తం అంతా కూడా చేయడం ద్వారానే ఆ మహిళ చనిపోయింది, ఆ స్థాయిలో తొక్కిసలాట జరిగింది అని వాళ్ళు పూర్తిగా కూడా దర్యాప్తులో ఫైనల్ చేశారు. సో అలా ఫైనల్ చేసిన తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి ఆయన కూడా కోర్టుకు వెళ్ళారు. తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ జరపాలి, బెయిల్ కూడా మంజూరు చేయాలి, తన పేరును కూడా తొలగించాలంటూ కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్ మీద పూర్తిగా విచారణ జరిపినటువంటి ధర్మాసనం కూడా నెక్స్ట్ ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా చూడాలి, అది సెకండరీ. కానీ ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు రంగంలోకి దిగారు, అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకున్నారు. సంధ్యా థియేటర్కు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో మహిళ చనిపోవడానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అల్లు అర్జున్ కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక అరెస్ట్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అల్లు అర్జున్ ఈ సినిమాకి సంబంధించి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్ నౌ చిక్కడపల్లి పోలీసుల అదుపులో అల్లు అర్జున్ ఉన్నారు. ఆయన పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అటు నుంచి ఎటు దీన్ని టర్న్ చేయబోతున్నారు అనేది కూడా తెలియదు. ఒకవేళ అల్లు అర్జున్ ఒకవేళ అరెస్ట్ చేసి ఉంటే ఓకే, ఒకవేళ విచారించి పంపిస్తారా, లేకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మాత్రము న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టిన తర్వాత 14 రోజుల పాటు అల్లు అర్జున్కి రిమాండ్ విధిస్తారు. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ అది సెకండరీ. కానీ ఫస్ట్ అయితే ధర్మాసనం ముందుకు వెళ్ళిన తర్వాత 14 రోజుల పాటు అల్లు అర్జున్కి రిమాండ్ విధించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చాలా కీలకమైనటువంటి అరెస్ట్గానే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయి హీరో అంటే పుష్ప 2, పుష్ప 1 ఓకే, సినిమాకు సంబంధించి సినిమాలలో ఉన్నటువంటి అది ఎంత సక్సెస్ అయింది, ఎంత ఫెయిల్యూర్ అయింది, ఎంత పెద్ద హీరోనా అన్నది సెకండరీ. కానీ ఫస్ట్ ఏంటి, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అనేది చాలా కీలకం. ఇక్కడ ఎవరైనా సరే, అది ఎంత పెద్ద గొప్ప హీరో అయినా సరే, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే, చట్టం ముందు అందరూ సమానమే, అందరూ సమానం అనే విధంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చిక్కడపల్లి పోలీసులు ఎస్పెషల్లీ హైదరాబాద్ పోలీసులు చేస్తున్నటువంటి ఒక మహిళ విషయంలో వాళ్ళు నమోదు చేసినటువంటి కేసు ఏదైతుందో అది స్పష్టంగా అర్థమైపోతుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ని కాసేపటి క్రితమే పోలీసులు అక్కడికి వచ్చారు, పూర్తిగా కూడా ఆయన అదుపులోకి తీసుకెళ్తున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. వన్స్ అరెస్ట్ చేస్తే మాత్రం చాలా పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ మృతి చెందింది. అది ఎవరో చెప్పినటువంటి మాట కాదు, పోలీసులు చెప్తున్నటువంటి వాళ్ళు జరిపినటువంటి దర్యాప్తులు. పుష్ప 2 అనేటటువంటి సినిమా జస్ట్ అది ఒక సినిమా మాత్రమే. 3 గంటల్లో ఎవడో రాసినటువంటి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతే. దాంట్లో అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి, ఎక్కడ ఏది నిజం ఉండదు. కేవలం ఒక వ్యక్తి రాసినటువంటి కథ ఏదైతే ఉంటుందో
ఆ కథ ఆధారంగా నిర్మించినటువంటి స్క్రీన్ మీద కనిపించేటటువంటి అదొక సినిమా మాత్రమే. అందులో అందరూ కూడా యాక్టింగ్ మాత్రమే చేస్తారు, కానీ వాళ్ళు రియల్ లైఫ్లో యాక్ట్ చేసేటటువంటి హీరోలు కాదు. జస్ట్ అది సినిమా తెర మీద యాక్ట్ చేసేటటువంటి హీరోలు మాత్రమే. ఆ హీరోలు నమ్ముకొని వాళ్ళ అభిమానం పెడుతూ అక్కడికి గుంపులుగా వచ్చి వాళ్ళు ఏదైనా ప్రచారాలు చేసుకోవచ్చు, లేకపోతే కటౌట్లు కట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఆ అభిమానం అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచనతో జనాలు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, ఎవరు ఉన్నారని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అల్లు అర్జున్ కూడా అక్కడ ఏర్పాట్లు చేశారా, ఒకవేళ నేను వస్తే ఆ స్థాయిలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కదా అనేటటువంటి ఆలోచన కూడా ఏమాత్రం కూడా చేయకుండా పొలోమని ఏదో ఒక గుంపేసుకొని వచ్చేస్తారు కదా, అలా గుంపేసుకొని జనాలు వేసేసుకుని తన వరకు తన సెక్యూరిటీ వరకు మాత్రమే ఏర్పాట్లు చేసుకొని అలా వచ్చేయడం కరెక్ట్ కానే కాదు. 100కి 100% ఆ రోజు అల్లు అర్జున్ వచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా తప్పే, అందులో ఎటువంటి డౌట్ లేదు. దాని వెనక ఏదో మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఒక ఆమె కూడా లేదు. అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్ దగ్గరికి వచ్చినటువంటి ఏదైతే ఆ రోజు ప్రెజెంటేషన్ చేశాడో అదంతా కూడా తప్పు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అతను అక్కడ ఉన్నటువంటి థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో యాజమాన్యంతో మాట్లాడి అక్కడున్న మీరు అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే పుష్ప అనేటటువంటి సినిమా ఏ రేంజ్లో హైప్ తీసుకొని వచ్చిందో మనకందరికీ కూడా తెలుసు. అటువంటిది 3 సంవత్సరాల తర్వాత గ్యాప్ తీసుకొని పుష్ప 2 అనేది మేము వస్తున్నాము అని చెప్పినప్పుడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల పైన ఒక అంచనా, కనీసం మినిమం అంచనా అనేది నాలెడ్జ్ ఉన్న తెలివున్న ఎవడైనా సరే అరే ఇది కాస్త మనం చూసుకోవాలి కదా, కేవలం ఎంతవరకు కూడా అడ్వర్టైజ్మెంట్లలో పుష్ప 2 దెబ్బకి ఇవి పగిలిపోయి ఇంకా అంటించాలంటే ఇటువంటి పనికి మాలిన యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టేటటువంటి శ్రద్ధ, డబ్బులు సంపాదించడం మీద పెట్టేటటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అదే శ్రద్ధలో సగం అంటే 10%, 15%, 20% అయినా సరే ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అభిమానులు ఎవరైతే ఉన్నారో వారి మీద 10% పెట్టినా సరే ఆ రోజు ఆ మహిళ చనిపోయేది కాదు. ఈ రోజు ఇప్పటికీ కూడా ఆ చిన్న బాలుడు హాస్పిటల్లో ఉండేవాడు కాదు. సో డెఫినెట్గా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీలో భాగంగానే అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం విచారించబోతున్నారు. వన్స్ విచారించిన తర్వాత చిక్కడిపల్లి పోలీసులు అల్లు అర్జున్ విచారించిన తర్వాత స్టెప్ ఏముండబోతుంది, అరెస్ట్ అయితే ఎవరవునన్నా కాదన్నా తగ్గేదే లేదు అన్నా తగ్గదు అన్నా కానీ చివరికైతే పోలీసులు మాత్రం తగ్గరు, ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేస్తారు. ఇక తగ్గేదే లేదు, చూసేది లేదు, చెప్పేది ఏమీ లేదు. చెల్టు చెంచల్గూడ అనే విధంగానే వ్యవహారం ఉండబోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు రైట్ నౌ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా చిక్కడపల్లి పోలీసులు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అవుతుంది కాబట్టి 3 వరకు క్లారిటీ వస్తుంది. అల్లు అర్జున్ ఈ మొత్తం పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారంలో అతని ప్రమేయం ఏంటి అనే దానిపైన అరెస్ట్ చేస్తే మాత్రము రిమాండ్ రిపోర్ట్ అనేది ఒకటి రెడీ చేస్తారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా కూడా ఇతని ప్రమేయం ఏంటి, ఇతను ఆ రోజు అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ ఒకటి టెక్నికల్గా మనం ఆలోచించాలి. ఆ రోజు సినిమా ఏదైతే ఉందో ఆ రోజు థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ వస్తున్నారు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు అల్లు అర్జున్ కూడా తెలుసు కదా నేను కూడా వెళ్తున్నాను వెళ్తున్నాను అనేటటువంటి విషయము అల్లు అర్జున్కి తెలిసినప్పుడు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పిఏ, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మేనేజర్ ఎవరో ఉంటారు కదా, ఆ పనులు చూసుకునేటోళ్ళు, ఈ పనులు చూసుకునేటోళ్ళు. సో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పనులు, వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునేటటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చెప్పాలి అక్కడ. సో ఇది ఇలా జరగబోతుంది కాబట్టి పోలీసులకు ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళకి అందించలేదు. కేవలం ఒకటే, ఎన్ని కోట్లు వచ్చాయి, పుష్ప 2 కదా 100 కోట్లు వచ్చాయా, 200 కోట్లు వచ్చాయి, 300 కోట్లు వచ్చాయి, 400 కోట్లు వచ్చాయి. ఎన్ని కోట్లు 100 కోట్లు వచ్చినా సరే పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా. ఒక చిన్న ఒకే ఒక్క నిర్లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు ఎదుట నిందితుడిగా, అక్యూజ్డ్ పర్సన్గా నిలబడాల్సిన పరిస్థితి. సో రైట్ నౌ ఏం జరగబోతుంది కమింగ్ అవర్స్లో, డేస్ కూడా కాదు, కమింగ్ అవర్స్లోనే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అరెస్ట్ ప్రక్రియను పోలీసులు అఫీషియల్గా చెప్పబోతున్నారా అనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. బాగుండదు రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. సినీ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్ట్ చేసిన పోలీసులు పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా తొక్కిసలాట నేపథ్యంలో
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. పోలీసుల అదుపులో అల్లు అర్జున్ ఉన్నట్లు సమాచారం. ఇంటి వద్ద అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో విచారణ కోసం అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ను తరలిస్తున్నారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్డైనా కాదు. ముందు బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో అల్లు అర్జున్ ఉన్నారు. ఇంటి వద్ద అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో విచారణ కోసం అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ తరలిస్తున్నారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్డైనా ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్డైనా కాదు. అల్లు అర్జున్ అరెస్ట్. ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెహికల్ తప్పలేదు కాదు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్డైనా కాదు.
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ అయితే నేడు అరెస్ట్ చేశారు. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. అంటే బయట ఒక మనిషి పంపించుకుంటే సార్ నాకు తీసుకెళ్తాను తప్పలేదు, ఇంటర్ తప్పలేదు కాదు, దాంట్లో తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం స్కూల్ నుంచి వాళ్ళని చేశాను. అది ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో అయితే కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో విచారణ కోసం అయితే అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అయితే అల్లు అర్జున్ ను తరలిస్తున్నారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్డైనా బ్యాడ్ Done.
ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అయితే హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ అలాగే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందినట్లు సమాచారం. మరి ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనలో విచారణ కోసం అయితే అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ను తరలిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అయితే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో అయితే కేసు నమోదు చేశారు. అలాగే అల్లు అర్జున్ ను నేడు అరెస్ట్ చేసినట్టు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసిస్టెంట్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారు అందిస్తారు. ఓం ప్రకాష్ గారు చెప్పండి. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే, నా నిర్లక్ష్యం ఏదీ లేదు, నేను ఈ మృతికి కారణం ఎలా అవుతాను అంటూ అల్లు అర్జున్ బుధవారం నాడు ఒక క్వాష్ పిటిషన్ అనేది దాఖలు చేశారు. అందులో ఆయన అన్నది ఏమిటంటే, నేను పోలీసులకు ఆల్రెడీ సమాచారం ఇచ్చాను, నేను అక్కడికి వస్తున్నట్టు, దాదాపు 20 సంవత్సరాల నుంచి నా సినిమా ఏది రిలీజ్ అయినా కానీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి పబ్లిక్ మధ్యలో ఉండి చూడటం అనేది నాకు అలవాటు, ఇది కొత్తగా జరిగింది కాదు. అలాగే థియేటర్ యాజమాన్యానికి ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అయినా కానీ నా మీద ఈ కేసు పెట్టడం ఎంతవరకు సబబు, కాబట్టి ఈ కేసు నుంచి నన్ను తప్పించండి అంటూ ఆయన కోర్టుకు వెళ్ళారు. ఒకవేళ ఆయన నిజంగా కోర్టుకు వెళ్ళి ఉండకపోయి ఉంటే ఇంత త్వరగా ఆయన అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదేమో అని చెప్పేసి కూడా కొన్ని మాటలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఒక ప్రాసెస్ లో జరుగుతున్నప్పుడు సరే సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి కొంతమందిని, అందులో ఉన్నటువంటి ఒక ముగ్గురిని ఆ థియేటర్ సంబంధించిన వాళ్ళని ఈ విషయంలో అరెస్ట్ చేశారు. కానీ అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరోని ఇంత త్వరగా ఎంక్వైరీ పేరుతో అరెస్ట్ చేస్తారా అన్నది ఎవరు ఊహించనిది. అది అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఆయన చేస్తారు. కానీ వాళ్ళ అల్లు అర్జున్ మనం ఇందాడు కనుక ఆ వీడియోలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన అన్నది ఏంటంటే, నన్ను మీరు తీసుకెళ్ళడానికి ఎంక్వైరీకి తప్పు కాదు, నన్ను మీరు తీసుకెళ్లొచ్చు, నన్ను ఎంక్వైరీ చేయొచ్చు, కానీ నా బెడ్రూమ్ తలుపు తట్టి నేను వచ్చి బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ గా అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మీరు ఆస్కారం ఇవ్వకుండా ఇలా ఉన్న ఫలంగా నన్ను తీసుకెళ్ళడం అన్నది మాత్రం ముమ్మాటికి తప్పాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది సరైనది కాదు అన్నది మనం ఆయన వాయిస్ లో వింటున్నాం. కాబట్టి ఒక రకంగా అల్లు అర్జున్ కూడా ఈ రోజు వాళ్ళ ఎంక్వైరీకి పిలుస్తారని కానీ వచ్చి ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేస్తారు కానీ బహుశా ఆయన ఊహించుంటారు. ఎందుకంటే నిన్న ఆయన ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో ఉండి ఢిల్లీలో పుష్ప 2కి సంబంధించినటువంటి థ్యాంక్స్ మీట్ లో మాట్లాడి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ తర్వాత కూడా కంటిన్యూగా తర్వాత బెంగళూరు కూడా వెళ్ళాలి, అక్కడ కూడా ఒక థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రొఫెసర్స్ ఆలోచిస్తున్నారు. అంటే పుష్ప 2కి సంబంధించినటువంటి ఒక విజయోత్సవం అనుకోవచ్చు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించి అంత గొప్ప రెస్పాన్స్ వచ్చిన తర్వాత వివిధ నగరాలలో కొన్ని కార్యక్రమాలు జరపాలి, ఈవెంట్స్ జరపాలంటే అనుకుంటున్న టైంలో తప్పని ఒక వివాదంలో ఆయన్ని
అరెస్ట్ చేసి ఎంక్వైరీ పేరుతో తీసుకెళ్ళడం అన్నది మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గుర్తిస్తుంది. సహజంగా ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి ముందు నోటీసులు ఇచ్చారా లేదా, లేకపోతే నోటీసులు ఇస్తే ఆయన ఏమైనా వాటిని స్వీకరించలేదా, లేకపోతే పలానా తారీఖులోపు వచ్చి మీరు వివరణ ఇవ్వండి అంటే ఆయన ఇవ్వలేదా, వీటికి సంబంధించినటువంటి సమాచారం ఏది కూడాను పోలీసు వర్గాల నుంచి మీడియాకి అయితే ఇప్పటిదాకా రాలేదు. మరి ప్రాసెస్ అయితే జరుగుతుందని మనకు తెలుసు. ఎందుకంటే సంజయ్ థియేటర్ సంబంధించినటువంటి ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు అని తెలిసిన తర్వాత ఏదో ఒక రోజు పోలీసులు అల్లు అర్జున్ ఇంటి కలుపు తడతారు, లేదా అల్లు అర్జున్ ని విచారణ కోసం పిలుస్తారు అన్నది తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు కూడా నమోదు చేశారు కాబట్టి ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. కానీ ఈలోగా అల్లు అర్జున్ పెట్టింది ఏదైతే ఉందో ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్న అంశాలు మాత్రం చాలా అంటే కాస్త పోలీసులు ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. అతను ఏమన్నాడంటే అది నేనేదో ఉద్దేశపూర్వకంగా ఆవిడ మృతికి నేను కారణమైనట్టుగా పోలీసులు పేర్కొన్నారు, అది చాలా దారుణము. క్రిమినల్ ట్రయల్స్ మా ఏదైతే పిటిషనర్ అంటే అల్లు అర్జున్ మీద పెట్టడం వల్ల ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన పేరు ప్రతిష్టలకి దెబ్బతినే ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ మీరు రికవర్ చేయలేరు కాబట్టి దయచేసి ఈ కేసులో ఆయన పేరును తొలగించండి అని అల్లు అర్జున్ తరపు లాయర్ అక్కడ అడిగారు కోర్టులో. అలాగే హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేశారు అనేటువంటి సెక్షన్స్ కూడా ఇతని మీద పెట్టారు అల్లు అర్జున్ మీద. ఇది ఎంత మాత్రము సబబు కాదు అని చెప్పారు. అయితే అదేంటంటే విచారణ అయితే జరగలేదు ఆ క్వాష్ పిటిషన్, దాన్ని త్వరలో విచారిస్తామని మాత్రమే చెప్పారు. దీని మీద మీ సమాధానం ఏంటని చెప్పి చిక్కడపల్లి పోలీసులకి కోర్టు ఆదేశించింది. ఇంత నాటకీయ పరిణామాలు 2 రోజులు బట్టి జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజున అల్లు అర్జున్ ని పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని అనుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అది దాని అరెస్ట్ కింద అనాలి. అంటే వాళ్ళు ఎంక్వైరీ అని చెప్పినా గానీ టెక్నికల్ టర్మ్ ఉపయోగించినా గానీ ఆయన పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు అంటేనే ఒక రకంగా అరెస్ట్ చేసినట్టే భావించాల్సి ఉంటుంది. ఓంప్రకాష్ గారు, మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే గతంలో కూడా చాలా మూవీస్ సక్సెస్ మీట్స్ కానీ ర్యాలీస్ తీసినప్పుడు కూడా కానీ జనాలు తండోపతండాలుగా వచ్చి ఎగబడి అలాగే తొక్కిసలాట చోటు చేసుకున్న సంఘటనలు కూడా మనం చూసాము. కానీ ఎప్పుడు కూడా ఒక హీరోను అరెస్ట్ చేయడం మనం ఇంతవరకు చూడలేదు. మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు? అంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అడిగే ప్రశ్నే అది ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఫస్ట్ టైం కాదు. కొన్ని సందర్భాలలో సినిమా ఓపెనింగ్ అప్పుడు ఉదాహరణకి మన జేడి చక్రవర్తి లాంబా థియేటర్ లో సికింద్రాబాద్ లో ఒక సినిమా ఓపెనింగ్ చేసినప్పుడు చిరంజీవి దానికి గెస్ట్ గా వెళ్ళారు. అప్పుడు జరిగిన తొక్కిసలాట్లో ఒక మనిషి చనిపోయారు. కానీ దానికి సంబంధించి ఎలాంటి అంటే ఎంక్వైరీలు జరిగినాయి. సరే వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చి ఉండొచ్చు ఆ మృతుడికి, ఏదైనా కానీ అరెస్టులు దాకా వెళ్ళలేదు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఒక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటివి జరిగినప్పుడు కూడా కొంతమంది చనిపోయారు ఆ కార్యక్రమానికి వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాట్లో. ఇలాంటి సందర్భాలు గతంలో సినిమా రంగం సంబంధించిన ఈవెంట్స్ లో జరిగిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఎప్పుడు కూడా హీరోని ఇలా అరెస్ట్ చేసి ఇంటికి వచ్చి తీసుకెళ్లడం అనేది మాత్రము ఎవరు ఇప్పుడు దాకా మనం చూసింది లేదు. సరే అల్లు అర్జున్ విషయంలో మాత్రమే పోలీసులు ఇంతగా ఎందుకు వేగవంతంగా ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది. ఎందుకంటే నిజంగా అతను దానికి కారకుడు అయ్యుండి దానికి బాధ్యుడు అయ్యుండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హఠాత్తుగా అక్కడికి గనక వెళ్లి ఆ తొక్కిసలాటికి అతనే కారణం అయి ఉంటే ఖచ్చితంగా అతను బాధ్యుడు అవుతాడు, శిక్షార్హుడు కూడా అవుతాడు. కానీ అల్లు అర్జున్ వర్షన్ ఏమిటంటే నేను వస్తున్నట్టు తెలుసు, ఉదయం నుంచి మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది, నేను ఆ షోకి వస్తున్నట్టుగా. దానికి తగిన ఏర్పాట్లు ఎవరు చేయాలి? థియేటర్ యాజమాన్యం కానీ చేయాలి, లేదంటే లోకల్ పోలీసులు చేయాలి, లేకపోతే వాళ్ళు ముందుగా ఊహించి. అంటే ఇంత క్రేజ్ ఉన్న సినిమాకి జనం తండోపతండాలుగా వస్తారు కాబట్టి మేము ప్రస్తుత పరిస్థితుల్లో మేము రక్షణ కల్పించలేము, లేకపోతే మేము పబ్లిక్ ను అదుపు చేయలేము, కాబట్టి మీరు రావద్దు అని చెప్పుంటే ఈ నెల్లు ఉండకపోవచ్చు. మనం జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాల్లో హైదరాబాదు కేంద్రంగా ఇప్పుడు చెన్నై నుంచి సినిమా రంగం హైదరాబాద్కు వచ్చేసింది. పెద్ద ఈవెంట్స్, ప్రధానమైన ఈవెంట్స్ హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్ లో పండుగలు జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే పొలిటికల్ గా ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కానీ సినిమా వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటామంటే పోలీసులు ముందే చెప్తున్నారు, ఏది మేము తగినంత భద్రత కల్పించలేము, కాబట్టి మీరు ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటా అన్నారు, సక్సెస్ మీట్ పెట్టుకుంటా అంటున్నారు, కాబట్టి ఇలాంటివి పెట్టుకోవద్దు, మేము తగిన రక్షణ కల్పించలేము, పోలీసు డిపార్ట్మెంట్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది, కాబట్టి మీరు దయచేసి వాటిని రద్దు చేసుకోండి, మేము పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నారు. లాస్ట్ మినిట్ లో చెప్పినా కానీ రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ తగినన్ని ఏర్పాట్లు చేయలేకపోవడం అనేది పోలీసులు తప్పు ఉంటుంది, థియేటర్ యాజమాన్యం తప్పు ఉంటుంది,
నిజంగా అంత చిన్న ప్లేస్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి ఒక నిత్యం రద్దీగా ఉండే ఒక ప్రాంతంలో ఇలాంటి ఒక స్టార్ హీరో వస్తే ఇబ్బంది అనుకున్నప్పుడు వాళ్ళు ముందు చెప్పుంటే వెళ్ళకపోవచ్చు. కాబట్టి అల్లు అర్జున్ తరపు లాయర్లు వాదించేది అదే. అంటే ఇతన్ని ఉద్దేశపూర్వకంగా అందులో ఇరికిచ్చి అందులో పెట్టిన సెక్షన్స్ కూడాను, అంటే ఒక హత్యాయత్నానికి పాల్పడ్డారు, ఏదో ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్న టైప్ లో అలాంటి సెక్షన్ల కింద మా అల్లు అర్జున్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది లాయర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చూడాలి. ఏదేమైనా కానీ ఇక్కడ ఒక విషయం ఏమర్థమవుతుందంటే, ఎప్పుడైతే అల్లు అర్జున్ కోర్టు తలుపు తట్టాడో, కోర్టు నుంచి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ కి మళ్ళీ నోటీసులు వచ్చినాయో దీని మీద మీ స్పందన ఏంటి అని వెంటనే పోలీసులు చాలా వేగవంతంగా ఈ కేసులో ఒక పురోగతి చూపించాలి అని అనుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజున అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి, మరి నిజానికి అల్లు అర్జున్ కి టైం ఇచ్చుంటే ఆయన తన సెక్యూరిటీని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది అని వివరణ ఇచ్చిండేవాడేమో, లేకపోతే పోలీసు ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళో కమిషనర్ దగ్గరికి వెళ్ళో ఈ పరిస్థితిలో నేను అక్కడ ప్రోగ్రామ్కి వెళ్లాల్సి వచ్చింది, లేకపోతే బెనిఫిషియర్కి హాజరు కావాల్సి వచ్చింది అని వివరణ ఇచ్చిండేవాడేమో ఆ రోజు ఏం జరిగింది అసలు ఏమిటి అన్నది. కానీ హాల్ ఆఫ్ షెడను అతని ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఉన్న పళంగా అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది సినిమా రంగం మీద, అంటే ప్రభుత్వము సినిమా రంగానికి మధ్య దూరాన్ని పెంచేది తప్పితే ఈ రెండు రంగాలు కలిసి ముందుకెళ్ళడానికి మాత్రం దోహదం చేసేది ఎంత మాత్రం కాదు. రైట్, థ్యాంక్ యూ ఓం ప్రకాష్ గారు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా సక్సెస్ తో ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాటతో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, సినిమా యూనిట్ పై, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అలాగే తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 3 పోలీసులు అరెస్ట్ చేశారు.